బాబా వివిధ రూపాల్లో భక్తుల దగ్గరికి వచ్చి పరీక్షించేవారు. ఒకసారి ఒక బ్రాహ్మణుడిగా ఆదం దళాలి దగ్గరికి వచ్చి భిక్ష అడిగారు. ఆదం దళాలి అతనికి 2 అణాలు ఇచ్చి పంపాడు. మరొకసారి ఒక మార్వాడీగా వచ్చి తనకు ఆకలిగా ఉందని చెప్పారు. ఆదం దళాలి అతనికి 4 అణాలిచ్చి మార్వాడి హోటల్లో భోంచేయమని చెప్పి పంపారు. ఆ తర్వాత ఆదం దళాలి షిరిడి వెళ్ళినప్పుడు బాబా కొన్ని ప్రత్యేకమైన సూచనల ద్వారా ఆదం దళాలి వద్దకు ఆ రూపాలలో వచ్చినట్టు తెలియజేశారు. సాయిరా శ్రీ సాయిరా. రెండో సందర్భం గురించి చెబుతూ బాబా ఆదం దళాలను చూపించి ఒక భక్తునితో ఇలా అంటున్నారు: నేను ఇతని వద్దకు వెళ్ళాను. ఇతడు నన్ను మార్వాడి హోటల్కి పంపి భోంచేయమన్నాడు అని చెప్పి అతని నమ్మకాన్ని దృఢపరిచారు. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై. మానవ సేవే మాధవ సేవ అంటారు. అంటే తోటి మనిషికి మనం సహాయం చేస్తే భగవంతుని చేసినట్లు అనేది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అది ధన రూపేణ కావచ్చు, మాట సాయం కావచ్చు, ఏదైనా సరే మనం చేసే చిన్న సాయం ఖచ్చితంగా భగవంతునికి చేరుతుంది. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి మనం అన్నం పెడితే అతని కళ్ళల్లో ఉన్న ఆనందం అది భగవంతుని చేరుతుంది. కనుక మనం కూడా తోటివారికి మన వంతు సాయం చేద్దాం. ఈ కథలో అంటే ఈ సంఘటనలో ఆ భక్తుడు మనస్ఫూర్తిగా చేసిన దానం భగవంతుని చేరింది. కనుక మహనీయులు మహాత్ములు ఏదో ఒక రూపంలో ఉంటూ మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. కానీ మాయాలోకంలో ఉన్న మనం ఒక్కోసారి ఆ మాయలో పడిపోతాం, సాయం చెయ్యం. భగవంతుని కృపతో మాత్రమే మనం ఆ మాయను దాటగలం. కనుక నిరంతరం బాబాను స్మరణ చేస్తూ ఆ మాయను ఛేదించి ఎదుటి వ్యక్తికి మనవంతు సాయం చేసి సాయినాథుని యొక్క ఆశీస్సులు పొందుదాం.